నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. మరి మొన్నటిదాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా 1 year ప్రెడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 6 months అంటే అప్కమింగ్ 6 months ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లో 6 months అయిపోయినాయి. అంటే ఆల్రెడీ మీరు 1 year ప్రెడిక్షన్స్ చెప్పారు, బట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ 6 months ఏమవబోతుంది అనేది. ఆల్రెడీ 6 months అయిపోయింది, బట్ ఈ 6 months కూడా ఇంకేమైనా చేద్దాం, ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్. సో అలా ఈ 6 months ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చేద్దాం. అది 6 months ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీన రాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత కాదు, నెక్స్ట్ ఇయర్ 2025 కి అవుతుంది. ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రెట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో November 15th కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5, 2.5, 3 రోజులు అంతా ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు. మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు, 40 రోజులు, మ్యాక్స్ 60 days లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జనరల్ గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడతాం. ఇప్పుడు ఈ 6 months కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఆగస్ట్ నెల చాలా బాగుంటుంది అని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి గురు సంచారం కూడా వీళ్ళకి చాలా బాగుంది. అనుకూల పరిస్థితి ఉంది. వీళ్ళకి అష్టమ శని ఉన్నా కూడా, శ్రమపడే యోగం ఉన్నా కూడాను కెరియర్ అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే వచ్చే కాలంలో అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి తెలుసు ఆగస్ట్ లో ఏంటంటే మళ్ళీ సన్ ఏమో ఓన్ హౌస్ కి మూవ్ అవుతున్నారు అనమాట. అంటే సెకండ్ హౌస్ కి వచ్చేస్తున్నారు. తప్పక వీళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉంది. అలాగే గవర్నమెంట్ తో పని చేయించుకోవాలి. ఎస్పెషలీ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ తో పాటు పనిచేసే వాళ్ళు కానీ, ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉందాం, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, అది స్టేట్ గవర్నమెంట్, వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రికగ్నిషన్ వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ యాజ్ అ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సెకండ్ లార్డ్ మళ్ళీ సెకండ్ హౌస్కి వెళ్తున్నాడు. సో బాగుంటుంది అని చెప్పాలి. కానీ 3వ ఇంట్లో కేతు ఉన్నారు కనుక వీళ్ళకి తోబుట్టువులకి కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి 9th లో రాహు ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది ఉంటుంది, ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు పూర్వీకులు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే కాల సర్పదోష నివారణ పూజలు చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న లెట్స్ సే బిజినెస్ పీపుల్ కి, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆగస్ట్, సెప్టెంబర్ ఫస్ట్ కొంచెం మిడ్ సెప్టెంబర్ వరకు, తర్వాత నవంబర్ నుంచి బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. అండ్ ధర్మక్షేత్రాలు తప్పక వీళ్ళ రిలీజియస్ గా ఏంటంటే డిస్కోర్సెస్ లో పాల్గొనడం కానీ, వెళ్ళి బిందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కింద అంటే సినిమాలకు వెళ్ళడం కానీ, ఒక వెళ్ళి బయటకు వెళ్ళి భోజనం చేయడం కానీ, ఇలాంటివన్నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి జరుగుతుంది. బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు 6 months. కానీ శ్రమ పడే యోగం కూడా ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్యామిలీ పరంగా నేను అభివృద్ధి చెందుతానన్నాను, కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. కొత్తగా పెళ్లి చేసుకోవాలనే వాళ్ళకంతా ఇది పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళందరికీ కూడా ఇవి మంచి సూచనలే. ఈ టైంలో వెతుక్కుంటే మంచి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మన రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక సండే ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది. హెల్త్ విషయం అంటే అందుకోసం అది చదువుకోవాలి. అలాగే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవ స్తోత్రం చదువుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఇంకా బాగుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు, శ్రావణ మాసం పండుగలన్నీ ఇంకొక తర్వాత ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి.
అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రిడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్ గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతి రత్నం కావాలి, జాతి రత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం, మనం మాట్లాడుకునేది ఈ 6 months కి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్య నది స్నానం చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది. మనం ఎక్కువ చూస్తాము, ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడుతాం. ఇప్పుడు ఈ 6 months వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పక మాట్లాడుకుందాము. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే 10వ ఇంట్లో శని ఉన్నారు. ఓకే, శని ఏమో ఏంటి కెరియర్ కి చాలా మంచిది, అంటే కర్మకారకుడు. ఎందుకలా నవ్వాను అంటే ఆయన పని చేయిస్తాడు, ఓకే, కర్మకారకుడు కదా. సో ఆయనకి ఏంటంటే ఎక్కడ వెళ్ళినా ఏ దాంట్లో ఉన్నవాడు, ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏ కెరియర్ లో ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలి అంటే తప్పక శని టెస్టింగ్ అనేది పెడతాడు అనమాట. ఏదైనా టెస్ట్ చేసిన తర్వాత పాస్ అవ్వడం కానీ లేకపోతే ఇవ్వడం కానీ, ఇక్కడ పాస్ అవ్వడం అంటే ఏంటి, ఇవ్వడం. సో ఇవ్వడం కానీ జరుగుతుంది అనమాట. తప్పక వీళ్ళకి ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది 6 నెలలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అదొకటి కాకుండా కూడానే గురువు ఉన్నారు. అంటే గురువు ఏంటంటే 11వ లార్డ్, అంటే 12 లాభం అనే లార్డ్ అనమాట. అంటే ఏంటి, ఏ పని చేసినా వాళ్ళకి లాభం ఇస్తారు. 2 బాగున్నాయి కదా, మరి 2 బాగున్నప్పుడు చాలా బాగుంటుంది కెరియర్ పాత్ అనేది చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే కొత్తగా హాబీస్ నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటుంది. అదొకటి కాకుండాను నేర్చుకుంటారు, ఆ దిశగానే సాగుతారు. దాంట్లోనే డబ్బు చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఏదైనా ఆర్థికంగా ఎదగాలి కదా, సో ఆర్థికంగా ఎదగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న పిల్లలు, అంటే వీళ్ళ పిల్లలు ఇబ్బంది పెట్టే ఒక తరుణం అనమాట ఈ 6 months. సో వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎందుకు కాపాడుకుంటూ రావాలి అంటే ఇప్పుడు స్కూల్స్ మొదలయ్యాయి, మనకి తెలుసు అందరికి స్కూల్స్ ఇప్పుడేగా మొదలవుతాయి. సో ఇంకా 6 months ఉంది. సో కష్టపడి చదివి వాళ్ళ వెనకాతలో ఉండి కొంచెం వాళ్ళని సరిగా దారిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఆగస్ట్, సెప్టెంబరు, అలాగే మనం చూసామంటే అక్టోబర్ కూడా వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కొత్త బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ ఆగస్ట్, సెప్టెంబర్ చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. సో తప్పక ట్రై చేస్తే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లవ్ రిలేషన్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎక్కువ లేవు. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి. కూడానే జూపిటర్ ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి.
అలాగే పెద్దవాళ్ళు మనతో పాటు ఉన్న పెద్దవాళ్ళతో కూడా కొంచెం నోటి దురుసు లేకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కోపం ఎక్కువ తెచ్చుకోకూడదు. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే మాస్ మూవ్ అయ్యారు, మళ్ళీ రెండో ఇంటికి మూవ్ అవుతున్నారు సెకండ్ 12 సో ఖర్చు అనేది ఏంటంటే మనం అనుకోని ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక, ఎస్పెషల్లీ మెడికల్ రీజన్స్ కూడా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే తప్పక లక్ష్మీదేవికి ఫ్రైడే ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది